కేంద్రంలోని బీజేపీ సర్కార్కు రైతు సమస్యలు పట్టడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తూ ఉంటే గల్లీల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. స్వామినాథన్ కు భారతరత్న కేంద్రం అదే స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన రైతు సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రుణమాఫీ అమలు చేసిన ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నాను. మరి ఆలోచన ఆయన భారతరత్న ప్రకటిస్తూ సంతోషం నాయన. మరి ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైతాంగాన్ని రుణమితులు చేసే విధంగా ఏదైతున్నదో రుణమాఫీ కార్యక్రమం చేపట్టకూడదే. వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మద్దతు ధరకు ఏదైతుందో చట్టబద్ధత కల్పిస్తుంది, రైతాంగం రుణమితులు చేస్తుందని చెప్పి భావిస్తే వాళ్ళ స్పందన లేదు. రైతు విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కే తప్పనిసరి అయిందని చెప్పంటున్నా. నువ్వు రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కాదు, వాళ్ళ పెట్టుబడి వ్యయం రెట్టింపు అయింది అంటున్నా. రైతాంగానికి తెలియకూడదన్నట్టు ఒక దొంగ దెబ్బ 50 కిలోలు ఉండే బస్తా 45 కిలోలు చేసి ధర ఏదైతుందో మేము పెంచలేదు కదా అంటుంది. ఎక్కడ పెంచలేదే, 5 కిలోలు దొంగ దెబ్బ తీయలేదా? ఆ చట్టబద్ధ కల్పింపు చేపట్టడానికి ఇంకో ఈ ఉద్యమం. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు వారు చేపట్టిన న్యాయ యాత్రలో రేపు ఇండియా కూటమి యొక్క ప్రధాన ఎజెండా రైతాంగానికి అండగా నిలిచే విధంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి వారు పేర్కొనడం చెప్పట్లేదు.